వచ్చేసి గుమ్మలా అనమాట. గుమ్మలా అనే ఒక ప్రాంతం ఉంటుంది. గుమ్మలా ఏంటి గుమ్మలా అంటాం. సో గుమ్మలా అంటాం. ఈ గుమ్మలా అనేది జమ్మూ అండ్ కాశ్మీర్లో ఉండేది. సో జమ్మూ అండ్ కాశ్మీర్లో ఉండేదన్నమాట గుమ్మలా అనే ప్రాంతం. ఇది కూడా మనకి ఇండస్ వ్యాలీ సివిలైజేషన్లో పార్టే, సింధు నాగరికతలో ఒక ప్రాంతం అనమాట. ఇక్కడ ప్రత్యేకత ఏంటంటే వర్షిపింగ్ ఆఫ్ ది స్నేక్స్ అనమాట. వర్షిపింగ్, సో వర్షిప్పుడు స్నేక్స్. స్నేక్స్ అంటే పాముల్ని పూజించేవాళ్ళు ఇక్కడ, సర్పాలని. సో పాములను పూజించే ఆచారం, సో పాముల్ని పూజించే ఆచారం ఇక్కడ ఉండేది గుమ్మలా అనే ప్రాంతంలో. ఇది జమ్మూ అండ్ కాశ్మీర్లో ఉంటుంది. ఇది కూడా సింధు నాగరికతలో ఒక చిన్న ప్రాంతం అనమాట. ఆ నాగరికతకి సంబంధించిన చిన్న ప్రాంతం. మన హిందూ మతంలో పాములు పూజిస్తారు. నాగుల చవితి అని మనం సెలబ్రేట్ చేసుకుంటాం, ఒక ఫెస్టివల్, అవునా కాదా? కాబట్టి ఆచారం అనేది అప్పటి నుంచే ఉందన్నమాట. సో నేను మీకు మళ్ళీ చెప్తున్నాను, చాలాసార్లు చెప్పాను, సింధు నాగరికత యొక్క సంస్కృతి సాంప్రదాయాలు ఇంకా భారతీయుల్లో బ్రతికే ఉన్నాయి. మన యొక్క సంస్కృతి సాంప్రదాయాలు ఇంకా ఉన్నాయి అవి మన కల్చర్లో. అందుకే సింధు నాగరికత అంతరించిపోలేదు. దాని యొక్క సంస్కృతి మనలో ఇంకా ఉంది. కానీ మిగతా ఈజిప్టు, మెసొపొటేమియా మొత్తం అంతరించిపోయాయి. అప్పట్లో ఆ నాగరికతల్లో ఉన్న సంస్కృతి సాంప్రదాయాలు ఇప్పుడు ఎక్కడా లేవు. ఇప్పుడు ఇరాక్ ఇస్లామిక్ కంట్రీ, ఈజిప్టు ఇస్లామిక్ కంట్రీ. సో అక్కడెక్కడా కూడా ఆ నాగరికతకి సంబంధించినవి లేవు.